మనం మొక్కుతున్నాం, చెల్లించే దగ్గరికి వచ్చేవరికి ఎంత నిర్లక్ష్యం. ఇక్కడ యోఫ్తాను చూడండి, బంగారం కాదు ఆయన మ్రొక్కింది, వెండి కాదు, డబ్బు కాదు, వస్తువులు కాదు, తనకున్న ఏకైక కుమార్తెను దేవునికి ఇవ్వటానికి వెనుతీయలేదు. హల్లెలూయా. అబ్రహాము తన ఏకైక కుమారుని ఇవ్వటానికి వెనుతీయలేదు. ఈ కుమార్తె ఎంత మంచిదో, తండ్రికి మించిన భక్తిపరురాలు. ఈ యోఫ్తా కుమార్తె పేరు బైబిల్లో లేదు, కానీ ఆమె అంటుంది, తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, తప్పక నెరవేర్చు. ఉన్న ఒక్క కుమార్తెను నన్ను ఎలా మొక్కావు, అలా ఎలా ఇస్తానన్నావు అని మరో మాట మాట్లాడలేదు. తండ్రి నువ్వు మొక్కావా, తప్పకుండా చెల్లించు. తండ్రికి మించిన తనయురాలు, తండ్రికి మించిన తనయుడు ఇస్సాకు, అబ్రహాముకు మించిన తనయుడు ఇస్సాకు, యోఫ్తాకు మించిన తనయురాలు యోఫ్తా కుమార్తె. ఆమె పేరు లేదు. తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చింది. ఎంతమంది పిల్లలు ఈ దినాన తల్లిదండ్రులకు లోబడుతున్నారండి? తల్లిదండ్రుల మార్గంలో నడుస్తున్నారు, తల్లిదండ్రులు చెప్పినట్లు వింటున్నారు, తల్లిదండ్రులు ఏదైనా మ్రొక్కితే దాన్ని ఫాలో అవుతున్నారా, చేస్తున్నారా? ఎంత తక్కువగా నీ తల్లిదండ్రులను చూస్తే అంత హీన దశకుని వెళ్ళిపోతావు. ఎంతగా నువ్వు గౌరవిస్తే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీవు ఈ దినాన్ని ఈ స్థితిలో ఉండటానికి పెట్టింది దేవుడు నీ కొరకు తల్లిదండ్రులను. లోకమంతా గౌరవించినా తల్లిదండ్రులను గౌరవించకపోతే నీకు దీవెన లేదు. నువ్వు మొదట గౌరవించవలసింది తల్లిదండ్రులను. యోఫ్తా ఎంత చక్కని కుమార్తె, తన ప్రాణాన్ని ప్రభువుకు బలిగా అర్పించడానికి ఇష్టపడిన బుద్ధిగల కన్యక. హల్లెలూయా.